ఏం మిస్టర్, ఇప్పటికైనా అర్థమైందా దాన్ని పడగొట్టడం నీ వల్ల కాదని? అసలు మీ గొడవ ఏంటి బాబు? అది చెప్తాను. వీళ్ళంటుంటే ఏమనుకున్నాను కానీ నిన్ను పడగొట్టడం ఎవరి వల్ల కాదు నీళ్ళు, కానీ నా వల్ల అవుతుంది. నువ్వు నాతో కలిసి ఒక 1 వీక్ తిరుగు. ఎందుకు నీతో తిరగాలి? నాకు తెలుసు, నువ్వు నాతో కలిసి 1 వీక్ తిరిగితే ఖచ్చితంగా టెంప్ట్ అవుతావు. అరే ఏంటి మీరంతా ఇలా సీరియస్ అయిపోయారు? నాకు ఇది మామూలే, చిన్నప్పుడు చాలా సార్లు కొట్టింది. తనకు భయం అనే విషయం కొంచెం కొత్తగా చెప్పింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనోళ్ళు మనం ఏం చేస్తాం? ఏమంటా నీళ్ళు? ఓకే, నీ ప్రపోజల్ కి నేను ఒప్పుకుంటున్నాను. గుడ్, దట్స్ స్పిరిట్. నువ్వు ఉండవే, 1 వీక్ నీతో ఎందుకు తిరగాలి? మొదలెట్టవా? నెల రోజులు తిరగమంటే తిరుగుద్దా? 2 రోజుల్లో ప్రేమ పుట్టమంటే పుట్టుద్దా? కానీ నేను ప్రేమించట్లేదు కదా, మరి నీతో కలిసి ఎలా తిరుగుతుంది? ప్రేమించుకున్న వాళ్ళు ప్రేమికులా తిరగడం రొటీన్, ప్రేమించుకోకుండా ప్రేమికులా తిరగడం వెరైటీ. ఈ వారం రోజులు నాతో కలిసి తిరిగితే ప్రేమించడం నా తప్పో, ప్రేమించకపోవడం తన తప్పో తెలుస్తుంది. అలాగని రోజంతా నీ సొల్లు కబుర్లు వినటం నా వల్ల కాదు. రోజు మొత్తానికి నీకు 1 hour టైం ఇస్తాను. అంతేకాదు, టైం అండ్ ప్లేస్ నేనే చెప్తాను. ఆహా, ఆ 1 hour చాలు నా మనసులో ఉన్న ప్రేమ నీతో చెప్పి ఒప్పించడానికి. ఆఫ్టర్ 1 వీక్ నా దారి నాది. మరి నా దారి? జాతీయ రహదారి. నీకుందలే కృష్ణా గోదావరి. హాయ్ నేను ఏంటి చాలా ట్రిమ్గా ఉన్నావు? ఫస్ట్ రోజు కదా, మరి నా మనసులో ప్రేమ చెప్పమంటావా? నాకు చిన్న పని ఉంది, పని అయ్యాక చెబుతూ గాని. అంతవరకు కాస్త ఓపిక పట్టు. రావే. అండ్ సారీ. ఎందుకు సారీ? నాకే ఫీలింగ్ లేదు. అదేంటి? బ్రతికినంత కాలం మా నాన్న జీతం మొత్తం మందుల రూపంలో మింగేవాడు. ఇప్పుడు నెలాఖరు రోజులో చచ్చిపోయాడు. మా నాన్నకి ఏడుపు రాలేదు, టెన్షన్ వచ్చింది. అప్పు కోసం తిరుగుతున్నాడు. ఎంత నా తండ్రి కదా. పాపం, అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి. మీరే ఫీల్ అవ్వకండి, ఆయనకి 100 ఏళ్ళు 2 ఏళ్ల క్రితమే నిండాయి. ఇప్పుడు 102. ఆయన ఇలాంటి డ్రెస్ లో వచ్చి ఫీల్ అవుతే అంత మ్యాచ్ అవుతులేండి. పాపం మీ నాన్నమ్మ. పాపమా? ఎలా తిట్టేదో తెలుసా తాతయ్యని? ఇప్పటిదాకా అందరినీ తిట్టింది. ఎందుకు? ఎవరూ ఏడవట్లేదని. ఒకసారి బాడీ దగ్గరికి వెళ్ళి ఏడ్చినట్టు నటించరండి, లేకపోతే మీరు వెళ్ళిన తర్వాత నా మీద పడి ఏడుస్తుంది. అలాగే. రజని, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నో, ఇది దారుణం, ఇది అన్యాయం. ఇంత సడన్ గా చచ్చిపోవడం అన్యాయం. నువ్వు వచ్చి నన్ను నేను విడిపించుకోకపోయినా సరే, వద్దన్నా సరే, ఏదో ఒకటి చెప్తుండేవాడు. రాత్రి చంపుకుంటానే పోయాడు నాయనా. అమ్మో, గాంధీ తాత అంటే ఎంత ఇష్టం, చచ్చినంత ఇష్టం. అయ్యో, శంకర్ దాదా జిందాబాద్ సినిమా చూడాలన్నాడు. తీరా సినిమా చూడకుండానే దేవుడు చూడటానికి వెళ్ళిపోయినావా దేవుడా? ఊరుకోమ్మా ఊరుకో, చివరికి అందరూ పోయేవాళ్ళవే. భగవద్గీతలో ఘంటసాల గారు ఏం చెప్పారో తెలుసా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. చెడిపోతే గుడికొస్తానని మొక్కున్నావా? ప్రేమించుకునే స్పాట్ అది. అలాంటి చోట ఎవరైనా ప్రేమించుకుంటారా? అక్కడ చెప్పమంటే ఎలా చెప్తాను? ఇలాంటి స్పాట్ అయితే ఓకే. అక్కడైతే మనల్ని ఎవరూ పట్టించుకోరని చెప్పమన్నాను. నువ్వే ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టుకున్నావు. ఇప్పుడు నన్ను అంటావేంటి? సరే, ఇక్కడ చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? సారీ సారీ సారీ, నాదే మిస్టేక్. ఇక్కడ చెప్పాను మరి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః.
పద, వాళ్ళెవరో స్వామీజీలు వచ్చారు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఫ్రెష్ గా చెప్తూ గాని. కమాన్. అది బెటర్. ఈ విభూతి 3 పూట్ల వాడమ్మా, నీ సంకల్పం తప్పక సిద్ధిస్తుంది. అలాగే స్వామి. వెళ్ళి రామ. జయ జయ రామ. గుడ్ మార్నింగ్ స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడు బాబు, ఆయన సాక్షాత్తు దైవాంశ సంభూతుడు. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే దేవునికే చెప్తున్నట్టు చెప్పుకో, తప్పక సిద్ధిస్తుంది. చెప్పు. దేవుడా, నా పని అయిపోవాలని దీవించక్కర్లేదు. అయ్యే పని మాత్రం చెడగొట్టుకుని ఉంటే చాలు. ఎందుకు ఆయన దేవుడి మీద అంత పగబట్టు? అయినా దేవుడికి నీ మీద ఎందుకుంటుంది కసి? నీ నాలుకే కసి, దానికి దొర ఎక్కువ. దీన్నే నోటి దొరరా అంటారు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ నాలుకను తెరిచుంచు, నీ పనికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటా. అలాగే స్వామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. కుదిరేలా లేదు, కొంచెం వెళ్ళోడు ఆయన. రెండు రోజులైంది, ఇది 3వ రోజు. చెప్పిన పని చెయ్యు కానీ నీ మొహానికి ఆ పిల్లిగడ్డ ఒకటి. ఛీ! నీకు నా గడ్డం మీద కోపం ఉంటే చెప్పు, పార్లర్కి వెళ్ళి తీయించేస్తాను. నా మీద కోపం ఉంటే చెప్పు, కోర్టుకెళ్ళి డైవోర్స్ ఇచ్చేస్తాను. ఏంటి, నాకు డైవర్స్ ఇస్తావా? నీ మొహానికి అంత ధైర్యం కూడానా? ఏది ఇవ్వు చూస్తాను. లిఫ్ట్ లో మొదలెట్టమంటావా? పోకిరిలో కూడా లవ్ అక్కడ స్టార్ట్ అయ్యి బాగా వర్కౌట్ అయింది. అసలు సెంటిమెంట్ గా కూడా బాగా కలిసి వస్తున్నాము. అలా అనిపిస్తుందా? ఏ టైం స్టార్ట్స్ కానీ ఇదేంటిది అమ్మోర్లా ఉంది? నెత్తి నోరు బాదుకున్నాను నీ మొహాన్ని చేసుకోనని. మా అమ్మ వినిసేస్తేగా. మా అమ్మ కూడా వినలేదు, అందుకే చచ్చింది. రోజు నీ ముఖం చూడలేక. ఆహా, నా మొహానికి నీ మొహానికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు సంబంధం లేదు. ఏం బాబు, నీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదు. ఏ ఎందుకు అనిపించట్లేదురా? మగాడికి మగాడు సపోర్టా? అతనికి ఆ ఉద్దేశం ఉంటే నీకే సపోర్ట్ చేసేవాడు. ఏరా ఆ? ఏమో, కొంచెం మర్యాద మాట్లాడు. అసలు మా బాధలు మేము ఉన్నాం. ఎవరేం చేసి తెచ్చాడో లిఫ్ట్ ఆగింది. మీ అబ్బాయి నొక్కాడు. ఏరా మా అబ్బాయి ఎక్కడ నన్నే చూసి చెప్తున్నావేంటి? వాడికి చెప్పొచ్చుగా. అయితే వాడికి పుట్టలేదనా నీ అనుమానం? చూడు, కళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. రంగు ఒకటే నాది, రూపం ఆడితే. అయ్యి బాబు, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే కూడా తీసుకురావద్దంటాన్ని. ఆహా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఐ లవ్ యూ. ఏంట్రా ఎంత ధైర్యరా నీకు? ఐ లవ్ యూ అని చెప్తావా? పైగా అందంగా ఉన్నానని చెప్తావా? నేనా? ఆ? మిమ్మల్ని నేను చెప్పేది అమ్మాయి కదా. ఏంటి, నువ్వు చెప్తే నమ్ముతాననుకుంటున్నావా? ఏ ప్రతిరోజు నీ వెంటే ఉంటుందిగా, అప్పుడు చెప్పుకోవచ్చు ఐ లవ్ యూ అని. ఆ? మీరైనా చెప్పండి, మీ ఆవిడ అందంగా ఉందంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మను. ఆ? ఎందుకంటే అది అందంగా లేదని అందరికీ తెలుసు. అంతే కదా సార్? కావాలంటే కేసు పెట్టుకోమను, కోర్టులో అందరూ నీకే సపోర్ట్ సరే, చేస్తారు. ఇందుకు చెప్తాను నీ సంగతి. అంతే దొరికింది. నమస్కారం సార్. చెప్పు. ఏంటి సార్, అదే పని మీద ఉన్నారా? పనికొచ్చే పని ఏమైనా చేస్తున్నారా? నాకు చాలా చిరాగ్గా ఉంది. అవును సార్, కోపం, ఇరిటేషన్, బాధ, చిరాకు, జిఫ్రీ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి సార్. ఆ ఇరిటేషన్ లో మీరు ఏమైనా చేయొచ్చు సార్. ఆ అమ్మాయి వాళ్ళని మీరు ఇరిటేట్ చేశారంటే వాళ్ళ కోపం వచ్చి మీ కాళ్ళు చేతులు తీసేయచ్చు. నా మాట వినండి సార్, సెల్ఫ్ ఫండ్స్ రెడీగా ఉన్నాయి. దీని మీద ఒక సంతకం చేయండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? సంతకం చేయండి. ఇదిగోండి, పని తీసుకోండి. తీసుకోండి, చేయండి. ఆహా, ఇన్నాళ్ళకి నీ దరిద్రం తీరింది. పాలసీ దొరికింది. ఏం సార్, ఏం సార్ ఇది? ఏం సార్ ఇది? సంతకాలు ఏమంటే గీతలు గీసేస్తారేంటి సార్? ఏంటి సార్ పిచ్చి గీతలు గీశారు? 1 minute. ఏం సార్, ఇప్పుడే మీరు ఫోన్లో మాట్లాడారా? బయట ఎలాగో కోరట్లేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకునేవాట. బంగారం లాంటి కారు నా పంట పండేసింది. ఇంతకీ వాన్ రావడం ఈడే సార్. ఎక్స్క్యూజ్ సార్. ఎక్స్క్యూజ్ ఎందుకులేండి, కూర్చోండి సార్. సార్ ఆ కారు నా కారే సార్. సార్ మనిషికి డబ్బులు అయినందుకోండి సార్, ప్రాణం విలువలు ఆడిపోతుంది సార్. పరిగెట్టుకుని వెళ్ళి కన్నతలతో చెప్తాను సార్. నోరు లేని కారు ఎవరితో చెప్తుంది సార్? చూసారా, మీరు చెప్పలేకపోతున్నారు. మారాటలతో చెప్తుంది సార్. సార్ మీరు ఎవరండి? వెహికల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్. సార్ దాని బాధను తెలుసుకుని లోపలికి వచ్చాను సార్. సార్ మీరు పాలసీ చేశారనుకోండి సార్, దానికి బాగా కట్లు కట్టించి ఊళ్ళో పెట్టి తెచ్చి మీ చేతిలో పెడతాను సార్. కొత్త పాలసీ. నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయమంటే వాడు నన్ను పీకెళ్ళాడు. ఇప్పుడున్న నాకు ఇరిటేషన్ మూడ్ లో నేను 2 పీకానంటే నువ్వు స్పాట్ డెడ్, చచ్చిపోతావు. నీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? సంతకం చేయి. సార్ ఏంటి సార్ ఇది? ఏంటా ఇల్లు కాదు ఒకటి చేస్తుంటే ఏదో ఒకటి సార్. మర్యాద Excuse me, sir. నేను ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నాను. మీకు క్రెడిట్ కార్డ్ తీసుకునే ఐడియా ఏమైనా ఉందా? ఓహో, ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నావమ్మా? ఎస్ సార్. క్రెడిట్ కార్డ్ తీసుకునే ఐడియా ఉందని అడుగుతున్నావా?
కొడుకంట. భలే చూసా స్వామి. ఏంటి నీకు పెళ్ళిందా? ఇంత పెద్ద కొడుకున్నాడా? చిచ్చి, ఏమయ్యా మొగుడు పెళ్ళాలన్నాక ఏవో గొడవలుంటాయి, సర్దుకోవడం మానేసి దీన్ని వెంటేసుకుని పార్కులంట తిరుగుతున్నావా? ఏయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇంగ్లీషా? అదే కదా మీకు తెలిసిన ట్రిక్. 4 ఇంగ్లీష్ ముక్కలు 2 గుడ్డ పిల్లికల్ లాంటి బట్టలు వేసుకుని తిరుగుతారు పార్కులంట. పెళ్ళాలు ఇచ్చిపెట్టి